హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పండగ స్పెషల్ బొబ్బట్లను ఎవరైనా ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నానండి. ఈ వీడియోలో నేను మైదా వాడకుండా హెల్తీగా చేస్తున్నాను. సాఫ్ట్గా పొంగుతూ చక్కగా మృదువుగా వస్తాయి. బొబ్బట్లను ఒక ఉగాది పండగకే కాదండి, ప్రతి శుభకార్యాన్ని చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కమ్మని రుచితో పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా ఈ బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బొబ్బట్లకైతే ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగపప్పును తీసుకోండి. ఈ శనగపప్పును 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రమైన శనగపప్పులోకి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో దానికి 2 కప్పుల వాటర్ తీసుకొని ఒక 30 నిమిషాల నుంచి గంట వరకు పప్పును బాగా నాననివ్వాలి. ఇలా మనకు పప్పు నానేంత వరకు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే హాఫ్ గోధుమ పిండి, హాఫ్ మైదా పిండి, లేకపోతే మొత్తం మైదా పిండి అయినా తీసుకోవచ్చు. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల బొబ్బట్లు అనేవి మృదువుగా వస్తాయి. అలాగే దీంట్లోకి ఒక చిటికెడు సాల్టు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇలా పసుపు వేయడం వల్ల మనకు బొబ్బట్లు చూడ్డానికి చక్కగా కనబడతాయి. ఇందులో వేసిన నెయ్యిని ఇలా రబ్ చేస్తూ పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండికి బాగా కలిసాక దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఏ విధంగా మనం చపాతీ పిండి రెడీ చేసుకుంటామో అలా చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇలా మనకు చక్కగా చపాతీ డౌ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇది మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండి మొత్తం అప్లై చేసి ఒక 30 నిమిషాల వరకు పిండిని బాగా నాననివ్వాలి. అంతలోపు మనం ముందుగా నానబెట్టిన శనగపప్పును చూస్తున్నానండి. ఒక 30 మినిట్స్ తర్వాత మనకు పప్పు బాగా నానింది. దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిటికెడు సాల్టు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ అడ్జస్ట్ చేసుకొని మనకు మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వేసుకోవాలి. ఇలా 3-4 విజిల్స్ అయిపోయాక ప్రెషర్ మొత్తం తీసేశాక మనకు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. ముందుగా అయితే ఒక గరిటెతోని ఒక చిన్న పలుకును ప్రెస్ చేస్తే సరిపోతుంది. పప్పు చక్కగా ఉడికింది. ఇలా పప్పు ఉడికాక వేరొక స్ట్రెయినర్లోకి వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. ఇలా పప్పు చల్లారే లోపు మనం మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్ తీసుకోవడం వల్ల నాకు అంతా ఒకటేసారి పడుతుందండి. మీరు చిన్నది తీసుకున్నట్టయితే 2 సార్లు అయినా మెత్తగా చేసుకోండి. దీంట్లో వచ్చిన వాటర్ని మనం పప్పు చారులో కానీ లేకపోతే రసంలోనైనా చక్కగా వాడుకోవచ్చు. దీంట్లో ఎలాంటి పలుకులు లేకుండా దీన్ని ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఇలా మనకు మెత్తగా మిక్సీ అయితే సరిపోతుందండి. పాకం కోసమైతే ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైనా అయితే మీకు ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం ఎక్కువ తీసుకోండి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని చక్కగా కరగనివ్వాలి. మనకి ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదండి. బెల్లం అనేది బాగా కరిగిపోయి దగ్గర పడుతున్న టైంలో ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్నంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లంతో పప్పు బాగా కలిసేలా అదుముతూ కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని కలపాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పప్పు మాడిపోతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే చక్కగా కలపను కూడా కలపలేము. ఇది పప్పు అనేది బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. మనకు పప్పు దగ్గర పడ్డాక ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీన్ని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. మనకు పూర్ణం అనేది చక్కగా దగ్గర పడిందండి. మీకు ఒకవేళ ఇక్కడ లూజ్గా ఉన్నట్టయితే మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పూర్ణం అనేది చక్కగా ఇలా ముద్దలా అయితే సరిపోతుందండి. ఇలా పూర్ణం ముద్దలా అయినట్టయితే మనకు బొబ్బట్లకు కానీ పూర్ణం ముద్దలకు కానీ చక్కగా సెట్ అవుతుంది. ఇలా చేతితో చూస్తే చక్కగా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని చల్లారనివ్వాలి. అంతలోపు ముందుగా నానబెట్టుకున్న చపాతీ పిండిని చూడండి బాగా నానిపోయింది కదా.
దీంట్లోకి ముందుగా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ చేతికి అప్లై చేసుకొని మీరు బొబ్బట్లు ఏ సైజులో చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు ఉండలనైతే రెడీ చేసుకోండి. ఇక్కడ నేను పూర్ణం ఉండలనైతే మీడియం సైజులో చేసుకుంటున్నానండి. బొబ్బట్లను మీడియం సైజులో రెడీ చేసుకుంటాను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని మిగిలిన పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లోనైనా వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది వారం నుంచి 15 రోజుల వరకు చక్కగా ఉంటుందండి. మనం ఏ సైజులో అయితే పూర్ణం ఉండలు చేసుకున్నామో సేమ్ అదే సైజులో మనకు ఈ చపాతీ ఉండలు కూడా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని ఈక్వల్ షేప్లో తీసుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఒక చపాతీ ముద్ద తీసుకొని మిగిలిన డ్రై అవ్వకుండా ఉండడం కోసం మూత కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పీట తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని ఈ చపాతీ ముద్దను చిన్న పూరీ సైజులా వత్తుకోవాలి. ఇలా మనం చిన్న పూరీ సైజులా ఒత్తుకున్న ఈ ఉండలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని సర్క్యులర్గా మొత్తంగా ముద్దలా రెడీ చేసుకోవాలి. కొందరికి నెయ్యి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవచ్చండి. అలా చేసుకున్న బొబ్బట్లు అంటే నేతితో తినే వస్తువులు అంతగా నచ్చని వాళ్ళు ఇలా ఒక్కసారి పొడిపిండి వేసుకొని ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతాయి. మనం నేతితో చేసుకునే వాటికన్నా ఈ పొడిపిండి వేసుకొని చేసుకోవడం వల్ల చక్కగా పొంగుతాయి, చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. మైదా పిండితో చేసే వాటికైనా ఇవి చాలా బాగుంటాయి. దీంట్లో కొద్దిగా పొడిపిండి వేస్తూ 2 సైడ్లు పల్చగా వత్తుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ పిండి అతుక్కున్నట్టు కానీ సరిగ్గా రాకపోయినా కూడా కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ అదుముకుంటే సరిపోతుంది. వీలైనంత పల్చగా మీకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపించిన మాదిరిగా ఇంత పల్చగా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. తర్వాత మనం పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్లను వేసుకొని ఒక 30 సెకండ్స్ ఒక సైడ్ కాల్చుకొని నెక్స్ట్ సైడు మరొక 30 సెకండ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడు కాల్చుకున్నాక కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవచ్చు. మనం ఇందులో నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనం బెల్లం, శనగపప్పు, నెయ్యి పెట్టడం మనకే కాదండి పిల్లలకు కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇలా 2 సైడ్లు కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ దోరగా కాల్చుకోవాలి. అంతేనండి, 2 సైడ్లు బాగా కాల్చుకుంటే ఎంతో టేస్ట్ అయిన ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ అండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ బొబ్బట్లను మనం మరుసటి రోజు చూసినా కూడా అంతే సాఫ్ట్గా అంతే టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏ విధంగా కుదిరిందో మీ కామెంట్స్ నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.